దాని మీద అప్పటి రిలయన్స్ ఇండస్ట్రీస్ CEO ధీరుభాయ్ అంబానీ సంతకం. ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అప్పుల్లో మునిగిపోయాడు. బయటపడే మార్గం కనిపించడం లేదు. అప్పుల వాళ్ళు వెన్నాడుతున్నారు. డబ్బుకు సంబంధించిన నా ఆందోళనలన్నీ క్షణంలో మటుమాయం చేసేసుకోగలను అని అతను గ్రహించాడు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చక్కని స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. లేట్ ఎందుకు, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అప్పుల్లో మునిగిపోయాడు. బయటపడే మార్గం కనిపించటం లేదు. అప్పుల వాళ్ళు వెన్నాడుతున్నారు. సరఫరాదారులు డబ్బు చెల్లించమని డిమాండ్ చేస్తున్నారు. తన కంపెనీ దివాలా తీయకుండా కాపాడగలిగేది ఏదైనా ఉందా అనుకుంటూ అతను ఒక పార్కులోని బెంచి మీద 2 చేతులతో తల పట్టుకొని కూర్చున్నాడు. అకస్మాత్తుగా అతని ముందు ఒక ముసలాయన ప్రత్యక్షమయ్యాడు. నిన్ను చూస్తే ఏదో కష్టంలో ఉన్నట్లున్నావు అన్నాడు. ఎగ్జిక్యూటివ్ తన బాధలన్నీ ఏకరువు పెట్టాడు. అతని కథంతా ఆలకించిన ఆ ముసలాయన, నేను నీకు సహాయపడగలనని నమ్ముతున్నాను అని అతని పేరడిగి ఒక చెక్కు రాసి అతని చేతిలో పెడుతూ, ఈ డబ్బు తీసుకో, ఇవాల్టికి సరిగా 1 ఏడాది తర్వాత ఇక్కడే నన్ను కలుసుకో, అప్పుడు డబ్బు నాకు తిరిగి చెల్లించు అని చెప్పి వచ్చినంత వేగంగా మాయమైపోయాడు. ఆ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ చేతిలో 50 లక్షల రూపాయల చెక్కు ఉంది. దాని మీద అప్పటి రిలయన్స్ ఇండస్ట్రీస్ CEO ధీరుభాయ్ అంబానీ సంతకం. డబ్బుకు సంబంధించిన నా ఆందోళనలన్నీ క్షణంలో మటుమాయం చేసేసుకోగలను అని అతను గ్రహించాడు. అయినప్పటికీ ముందుగా దానిని తన బీరువాలో దాచాలని నిర్ణయించుకున్నాడు. అది అక్కడ ఉందన్న జ్ఞానమే ఒక విధంగా తన బిజినెస్ను రక్షించుకునేలా తాను పనిచేసే శక్తినిస్తుందని అతని భావించాడు. పుంజుకున్న ఆశావాదంతో మరింత మెరుగైన ఒప్పందాలు చేసుకొని అప్పుల వారి నుంచి చెల్లింపు నిబంధనలను పొడిగించుకున్నాడు. కొద్ది కాలంలోనే భారీ అమ్మకాలు కొన్ని ముగించగలిగాడు. కొద్ది నెలల లోపున అప్పుల నుంచి బయటపడి మళ్ళీ లాభాలు ఆర్జించసాగాడు. సరిగ్గా 1 ఏడాది తరువాత తాను వాడుకొని ఆ చెక్కుతో పార్కుకి తిరిగి వచ్చాడు. కొంతసేపు ముసలాయన కనబడలేదు. అయినా ఈ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఇంకొంతసేపు ఎదురు చూశాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ముసలాయన ఆ దారిన వచ్చాడు. కానీ మన బిజినెస్ ఎగ్జిక్యూటివ్ను పట్టించుకునేలా లేడు. దానితో అతను ఆ ముసలాయనను ఆపాడు. కొద్ది మాటల్లో థ్యాంక్స్తో చెక్కు ఇవ్వబోతున్నాడు. తన విజయగాథ కూడా వినిపించబోతున్నాడు. అదే సమయాన ఒక నర్సు పరుగున వచ్చి ముసలాయన్ని పట్టుకొని, హమ్మయ్య, దొరికాడు, సంతోషంగా ఉంది అంటూ అరిచింది. ఇతను మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టడం లేదనుకుంటా, ఎప్పుడూ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి తాను ధీరుభాయ్ అంబానీనని అందరికీ చెబుతుంటాడు అంటూ ముసలాయనను చేయి పుచ్చుకొని తీసుకుపోయింది. ఆశ్చర్యానికి లోనైన ఎగ్జిక్యూటివ్ నోరెళ్లబెట్టి నిశ్చేష్టుడై అలాగే నిలబడిపోయాడు. తన వెనుక 50 లక్షల రూపాయల చెక్ ఉన్నాయన్న నమ్మకంతో 1 ఏడాదిగా తన అమ్మకాలతో కొనుగోళ్లతో ఊపిరి సల్పకుండా పనిచేస్తున్నాడు. అకస్మాత్తుగా అతనికి జ్ఞానోదయమైంది. ఆ డబ్బు నిజమైన ఊహాకల్పితమైన తన జీవితాన్ని మార్చింది అది కాదు, తనలో కొత్తగా కలిగిన ఆత్మవిశ్వాసమే. ఆ తర్వాత తను చేసిన దానిలో సాధించటానికి తనకు శక్తినిచ్చింది. సుదూర భవిష్యత్తును గురించిన దృశ్యాన్ని సానుకూల భావనతో దృఢంగా పట్టుకోవటమే ఆత్మవిశ్వాసమని అతను గ్రహించాడు. అది తనదైన స్వీయ నిబద్ధత, అంకితభావం నుండే వస్తుందని, అది పూర్తిగా అంతర్గతమైనదని తెలుసుకున్నాడు. ప్రతి మనిషి తనదైన అత్యున్నత భావనకు తగినట్లుగా జీవించే పోరాటంలో అతనిని ప్రోత్సహించటం, ఆ ఆదర్శం సత్యానికి వీలైనంత సన్నిహితంగా ఉండేలా చూడటం మన కర్తవ్యం. చూసారా ఫ్రెండ్స్, నమ్మకంలోని శక్తి. అతని దగ్గర ఉన్నది 50 లక్షల రూపాయల చెక్ అనుకొని దాన్ని ఉపయోగించకుండానే ఎంతో ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అతనుకున్నటువంటి సమస్యలన్నీ తొలగించగలిగాడు. కానీ మనం ఎలా ఆలోచిస్తున్నాం? నా లక్ష్యం సాధించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాను, అయినా ప్రతిసారి విఫలమవుతున్నాను అంటున్నావా? విజయం సాధించే నా మార్గంలో ఎవరో ఏదో అడ్డుపడుతున్నట్లుంది. దాని వెనుకనున్న అతడెవరో, లేక అదేమిటో నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? విజయం సాధించేటంత అదృష్టవంతుణ్ణి కాదు నేను. గ్రహాలు నాకు అనుకూలంగా లేనట్లుంది అంటున్నారా? నాకు దైవానుగ్రహం బాగానే ఉంది, కానీ శనిగ్రహం వదలట్లేదు అనే
అపనమ్మకంతో ఉన్నారా? చూడండి, శ్రద్ధ అనే నమ్మకం మీ వ్యక్తిత్వాన్ని శోభాయమానం చేయగలదు లేదా కళావిహీనము చేయగలదు. మీ కోరికలకు సాఫల్యం కలిగించటానికైనా లేక మీ భవితవ్యానికి సమాధి కట్టడానికైనా ఒక ఉపకరణంగా నమ్మకాన్ని వాడుకోవచ్చు. మీ నమ్మకాన్ని ఉపయోగించుకుంటున్నట్లయితే అది మీకు లబ్ధి చేకూర్చటానికే ఉపయోగించుకోండి. ఏదో ఒకటి నమ్మాలనుకుంటున్నారు కనుక ఆ నమ్మకం ఏదో పాజిటివ్గా ఉండేలా చూసుకోవటం మేలు. అసాధ్యమైనది సాధించటానికి, ఇంతకుముందు ఎవరూ చేయని సాహసం చేయటానికి మీ నమ్మకాన్ని ఉపయోగించుకోండి. మీ జీవితానికి, మీ విజయ సాధనకు నమ్మకం అనేది నిస్సందేహంగా కీలకమైనది. తన చేతల మీద, తన మత విశ్వాసం మీద నమ్మకమున్న వ్యక్తి పూర్తి ధీమాతో ఉంటాడు. విజయం చేకూరనున్నదన్న అచంచలమైన నమ్మిక అతనికి ఉంటుంది. విజయం తథ్యమని తెలిసి కనులకు గోచరించని ఫలితాల మీద నమ్మకం ఉంచటమే శ్రద్ధ. ఈ నమ్మకం మిమ్మల్ని నిశ్చింతగా ఉంచుతుంది ఫ్రెండ్స్. నా ఈ మాటలు కనుక మిమ్మల్ని బలపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.